నమస్తే అండి గాయ. నేను మీ శంకర శర్మ, శ్రీ లలితా జ్యోతిష నిలయం, ఒంటిమామిడి. చాలామంది గురుగారు రాశిఫలాలు చెప్పండి, ఈ వారం మాకు ఎలా ఉంది, ఈ నెల మాకు ఎలా ఉంది, రాశిఫలాలు చెప్పండి గురువుగారు. అసలు మీరు ఈ సంవత్సరం మాకు ఎలా ఉందో కూడా రాశిఫలాలు ఎప్పుడూ చెప్పలేదు, వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే, ఏ రాశి వారు లేదా ఏ నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తే వారి కష్టాలని గట్టెక్కగలరో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, ఆ ఎదుర్కొనే శక్తిని ఏ భగవంతుడు ఇస్తాడో అది మాత్రమే నేను చెప్తాను. అంతేగాని రాశి ఫలాలు చెప్పడం, మీకు ఈ ఈ వారంలో బాధలు ఉంటాయి, ఈ వారంలో అప్పులు అవుతాయి, ఈ వారం మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఎదుర్కొంటారు, ఇలా చెప్పడం అనేది నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అలవాటు చేస్తే ఏమైపోతుందంటే, ప్రతి ఒక్కరూ కూడా వాడు చేయాల్సినటువంటి పని వాడు నిజంగా ఆ రోజున వాడు ఎప్పుడు చేసే పని అయినప్పటికీ కూడా రాశి ఫలాలు చూసుకుని మాత్రం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు చేసే పనే కానీ రాశి ఫలాలు చూసి అమ్మో ఇప్పుడు చేయకూడదేమో, ఇప్పుడు చేస్తే నాకు ఇది అవుతుందేమో అని కొంచెం వాడు స్వతహాగా భయభ్రాంతులకు గురవుతాడు. అసలు మీ కష్టే ఫలే. మీరు ఎప్పుడు ఎలా కష్టపడుతున్నారో అలా కష్టపడండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థన చేసుకోండి, ధర్మాన్ని పాటించండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. రాశి ఫలాలతోటి మీరు జీవితాన్ని అంచనా వేసుకోవద్దు, దానితోటే మీరు జీవితం బేరీజు వేసుకోవద్దు. జయ గురుదత్త. నమస్తే.